వీరశేఖర్ రెడ్డి గారికి, వీరశేఖర్ గారికి అదేవిధంగా చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సినిమా టైటిల్స్, సినిమా వాళ్ళ డైరెక్షన్లు తీసుకొని ముందుకు వస్తారనమాట. అది చూసేదానికి ఏమనిపిస్తుంది అంటే అద్భుతంగా కనిపిస్తుంది. గతంలో 14 నుండి 19 వరకు రాజమౌళి గారి డైరెక్షన్ తీసుకొని, రామోజీరావు గారి సలహాలతో రాజమౌళి గారి డైరెక్షన్ తీసుకొని గ్రాఫిక్ చూపించినాడు బాహుబలి సినిమా. సార్ అంద్రినివా పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గ్రాఫిక్ డిజైన్స్ కంటే ఇంకా ఎక్కువ ఎవరు ఎక్కడ చేయరండి. ప్లీజ్ డోంట్ డైవర్ట్ ద సబ్జెక్ట్ అండి ప్లీజ్. ఇప్పుడు శ్రీశైలం గారు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను అంటే వాస్తవాలు మాట్లాడుకోవడం మంచిది కదండి, ప్రజలు వింటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి గ్రాఫిక్స్ ఇచ్చేవాళ్ళు, గ్రాఫిక్స్ సలహాలు ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి లేరు. ఆయన పనిచేసే అలవాటు ఉంది తప్ప గ్రాఫిక్స్ పెట్టుకునే అలవాటు ఆయనకు లేదు. పని చేస్తున్నారు కాబట్టి హంద్రీనివాస్, సుజల స్రవంతిని అనంతపూర్ నుండి చిత్తూరు జిల్లా కుప్పం చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గానికి కూడా నిలదీసిపోయినటువంటి ఏకైక మనగాడు 50 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు, 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు, 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నాయకుడు కుప్పానికి నీళ్లు తీసుకుపోలేకపోయినాడు. సార్ వీళ్ళు గొప్పలు ఘనకార్యాలు చెప్పుకుంటే ఎట్లవుతుంది? కుప్పంను ఆర్డీఓ ఆఫీస్ తెప్పించింది జగన్మోహన్ రెడ్డి గారు, కుప్పానికి మున్సిపాలిటీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, కుప్పానికి చేసినటువంటి ఇంద్రమయ్యలో ఈ వైఎస్ జగనన్న కాలనీలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ వీళ్ళు, ఎప్పుడు వీళ్ళు ఎప్పుడు అభివృద్ధి చేయాలా? వీళ్ళు శంకుస్థాపనలు, శిలాఫలకాలు వేస్తారు, దాన్ని బ్రహ్మాండంగా పబ్లిసిటీ చేసుకుంటారు. వీళ్ళకి పబ్లిసిటీ చేయడానికి బ్రహ్మాండమైనటువంటి మీడియాలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి వెళ్ళినన్ని మీడియాలో ఒక ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకే ఉంది కాబట్టే వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మీడియా ఉన్న జనాన్ని మెప్పించినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అవుతారు. కాబట్టి ఈయనేం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రాఫిక్స్ ను దీనిన్నిటినీ జనం చూసి బోర్ కొట్టి ఆయన చూసి ఓట్లు వేయకూడదనే ఆలోచన ప్రజల్లో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎన్నికల సమయంలో ఏదో ఒక పార్టీని కలుపుకొని ఏదో ఒక నాయకులను తీసుకొచ్చి కొత్తగా ఇంత చూపించి అప్పుడు ఎన్నికల్లో లేనిపోయి హామీలను ఇచ్చి గెలిచినారు తప్ప ఆయన ఎప్పుడు ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఎప్పుడు విశ్వాసంలోకి తీసుకున్నారు? హంద్రీనివాస్, సుజల స్రవంతికి సంబంధించి రాప్తాడు నియోజకవర్గంలో ఆత్మకూరు దగ్గర 1996 ఎంపీ ఎన్నికలప్పుడు ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 99 ఉరకొండ నియోజకవర్గంలో కూడేరు దగ్గర శంకుస్థాపన చేసినారు. శంకుస్థాపనలకే పరిమితమైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 నుండి 6,000 కోట్లు దాదాపు కేటాయించి బ్రహ్మాండంగా తీసుకొచ్చి హంద్రీనివాస్, సుజల స్రవంతిని జీడిపల్లి దగ్గర ఒక పెద్ద డ్యామ్ కట్టి అనంతపురం జిల్లాలో బ్రహ్మాండంగా భూగర్భ జలాలు పెంచినటువంటి ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే ఆ తర్వాత ఆల్టర్నేటివ్ ఆ కార్యక్రమాన్ని చేసి చిత్తూరు జిల్లా వరకు నీళ్లు తీసుకుపోయినటువంటి నాయకుడు వైఎస్ కుటుంబం అయితే ఆయన వచ్చి ఏదో కనకారాలు చేసినట్టు ఆయన ఎంతో రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఎవరు సార్ తెచ్చింది కర్నూలుకు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారు? ఏం మాట్లాడుతున్న వాళ్ళు ఇష్టం వచ్చిన 5 రెన్యూబుల్ ఎనర్జీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారండి. మీరు గ్రీన్ ఎనర్జీ అని పేరుతోని ప్రపోజల్స్ పెట్టి దాని ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్ కు తీసుకురాలేకపోయారు. గ్రీన్ ఎనర్జీకి రెన్యూవల్ ఎనర్జీకి చాలా డిఫరెన్స్. దగ్గర గుమ్మకుంట తాండా దగ్గర గుమ్మటం తాండా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తున్నారు. మీకు తెలిసిన లేదో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో కట్టించారు. సార్ శంకుస్థాపనలు కాదు, ప్రారంభించిన వాళ్ళ గురించే మాట్లాడదాం. శంకుస్థాపనల గురించి, శిలాఫలకాల గురించి మీ స్వరపేటిక నా స్వరపేటిక వేస్ట్ చేసుకోవద్దు మనం. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఏమన్నారు? 5 సంవత్సరాలు అన్నారు. మీకు, నాకు, దేశం, ప్రపంచం అందరికీ తెలుసు 2 సంవత్సరాలు ఇంట్లో నుండి బయటికి రాని సందర్భం ఉంది. అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండమైనటువంటి సేవలు. మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను. మనతో పాటు వీరశేఖర్ గారు ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడదాం. వీరశేఖర్ గారు, కూడా మాట్లాడితే రాయలసీమ పరిస్థితి అనేటటువంటిది